బాడుకో బలిసిందారా ముక్కలు ఇరగొడతా నకరాలా. మీరు సాయి పల్లవి గారికి డబ్బింగ్ చెప్తారు అని నేను వాళ్ళకి చెప్పాను అనమాట. యాక్చువల్గా చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే సాయి పల్లవి గారు తన మూవీస్కి తనే డబ్బింగ్ చెప్పుకుంటారు అని, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ నేను అక్కడ మీరు డబ్బింగ్ చెప్తారు అని చెప్పాను. దానికి వాళ్ళకి ఇచ్చే మీరు రీజన్ ఏంటంటే కొన్ని ఫిలిమ్స్ కి చెప్పుకుంటారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది, తనకు చెప్పే ఆర్టిస్ట్లే వేరు. కానీ తను ఇంతకు ముందు అండ్ ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ లో కొన్ని ఫిలిమ్స్ కి తను చెప్తుంది. మన్మధుడు, నానుకు ప్రేమతో, ఇంతకు ముందు ఫిలిమ్స్ కి తను చెప్పలేదు. అలాగే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్లతో చెప్పిస్తారు. సాయి పల్లవి నేను చెప్పిన వాటిలో నేను ఫిరాకి కూడా ట్రాక్ డబ్బింగ్ చెప్పాను, అండ్ ఆల్సో తమిళ్ కన్నడలో కూడా చెప్పాను సాయి పల్లవికి. తెలుగులో కొంత మూవీస్కే చెప్పాను అనుకోండి, కానీ తెలుగు నుంచి డబ్బై తన మూవీ ఈవెన్ ఎవ్రీ మూవీకి నేనే చెప్తాను. కన్నడలో అండ్ తమిళ్లో కూడా. ఓకే, కన్నడలో, తమిళ్లో, తెలుగులో నుంచి డబ్ అయ్యే ప్రతి ఒక్క మూవీకి నేనే చెప్తాను. ఆల్సో తెలుగులో సమ్ మూవీస్ కి చెప్పాను. ఏ మూవీస్ తెలుగులో వచ్చేసి నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పిన మూవీస్ వచ్చేసి శ్యామ్ సింగ్ రాయ్ ఉంది, అండ్ ఫిదా, లవ్ స్టోరీ, ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి, గారికి తప్ప. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ట్రాక్ డబ్బింగ్ ప్రకారం అంటే అవి ఉంచారా లేకపోతే ఆవిడ కొన్ని వాటిలో ఉంచారు, కొన్ని వాటిలో తను మ్యామే చెప్పారు. నేను చాలా పెద్ద ఫ్యాన్ తనకి. ఆల్సో తన లైఫ్ ని ఎలా రన్ చేస్తారో ఒక డాక్టర్ గా, ఒక యాక్టర్ గా, ఒక డాటర్ గా, అలాగే నేను కూడా ఒక డాక్టర్ గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నేను కూడా తన వే ఆఫ్ లో ఉండాలని కోరుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు ట్రాక్ డబ్బింగ్ అంటే ట్రాక్ డబ్బింగ్ అన్నారు కదా, దాంట్లో ఎన్ని మూవీస్ కి మీవి ఉంచి ఉండొచ్చు? ఇన్ని మూవీస్ లో సర్టెన్ ఆఫ్ మూవీస్ ఒక 6 మూవీస్ కంపల్సరీగా ఉంటాయి. అంటే మీకు తెలియదు వాళ్ళు ఉంచారు తీసేశారు అనేది? ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ నా వాయిస్ దానికి 99% మ్యాచ్ అవుతుంది. యాక్చువల్గా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సాయి పల్లవి గారి వాయిస్ కి మీ వాయిస్ ఎలా మ్యాచ్ అయింది? అంటే ఆవిడ మూవీస్ లోకి రాకముందు నుంచి మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. సో అంటే ఆవిడ వచ్చాక మీ వాయిస్ అనేది చేంజ్ చేసుకున్నారా లేకపోతే అది ఎలా మ్యాచ్ అయింది అసలు మీ ఇద్దరు వాయిస్? నా జనరల్ వాయిసే, బట్ నేను ఆర్టిస్ట్ గా నేను ఒక పర్సన్ కి, క్యారెక్టర్ కి, పర్సనాలిటీకి ఎలా మ్యాచ్ అవ్వాలో అలా చెప్తాను. దాని మీద డిపెండ్ ఉంటుంది. డబ్బింగ్ ఇట్స్ నాట్ అట్ ఈజీ ప్రాసెస్. బట్ అందరూ అనుకుంటారు ఓకే మాట్లాడితే అయిపోతుంది, మాటలే కదా, నేను కూడా చేస్తాం, ఎంతసేపు అని అనుకుంటారు. ఇట్స్ నాట్ అట్ ఈజీ. బట్ అక్కడ ఉండే ఒక థాట్ ఏంటంటే ఒక క్యారెక్టర్లో వాళ్ళు ఎంత యాక్ట్ చేసినా కూడా ఒక మూవీకి ఎఫెక్ట్ ఇచ్చేది వాయిస్ మాత్రమే. దానికి వచ్చేస్తే ఒక క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీలోకి మేము ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా చేసి ఆ క్యారెక్టర్ లోనే ఉండిపోతాం. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్ నుంచి మంత్స్, వీక్స్ నుంచి బయటికి రాలేము. అదే మూడ్ లోనే, అదే డిప్రెషన్ లోనే ఉండిపోతాం. ఎందుకు ఇలా అయింది అని. సో అంటే ఇప్పుడు మీరు కన్నడలో, తమిళ్లో సాయి పల్లవి గారికి చెప్పారు కదా, అవి కూడా ట్రాక్ డబ్బింగ్స్ అయినా లేకపోతే ఒరిజినల్ డబ్బింగ్స్? కానీ ఇక్కడ ఉండే పబ్లిక్ ఏంటంటే ప్లస్ ని ఎంత రిసీవ్ చేసుకుంటారో మైనస్ ని కూడా అంతే రిసీవ్ చేసుకుంటారు. బట్ నేను రీసెంట్లీగా వైరల్ అయిన వీడియో దాంట్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100లో 50% నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను. ఎలా రిసీవ్ చేసుకున్నానంటే ఓకే నేను చెప్పిన మూవీస్ కే వీళ్ళు చూడ ఎంత నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అని అనుకున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ కి మీరు చెప్పారు అన్న సంగతి నాకే తెలియదు కదా. లిటరల్లీ చెప్పాలంటే నేను అడిగేదాకా నాకు కూడా తెలియదు. నేనే ఒక షాక్ లో మిమ్మల్ని అడిగాను, ఇది నిజమేనా కాదా అని. మిమ్మల్ని నేను ఒక డౌట్ లో మిమ్మల్ని ఒక చిన్న టెస్ట్ పెట్టానా లేదా? అలాగే ఎంతమంది పీపుల్ ఉన్నారు, మరి అంతమంది పీపుల్ కి ఇప్పటి వరకు మీరు అసలు లైమ్ లైట్ లోకి అసలు ముందుకే రాలేదు, తెర మీదకి రాలేదు కదా. దానికి రాలేను అనే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒకటి నా ఫ్యామిలీ, రెండు నా కెరియర్, నా స్టడీస్, అవి 3 చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేశాయి ఎందుకు రాలేదు అని. ఫ్యామిలీకి వచ్చేస్తే వాళ్ళు నాకు స్టడీ మీద చాలా కాన్సన్ట్రేట్. సో పబ్లిక్ కి వచ్చేస్తే ఒకవేళ నేను బయటికి వస్తే ఇప్పటికే ఎక్కడైనా లాస్ట్ టైం చెప్పాను కదా చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒకసారి జరిగింది అని, వాయిస్ వినేసి మాస్క్ తీ ఎవరు నువ్వు అని అడిగారని. లైక్ నీ వాయిస్ నాకు తెలియదు, ఇది ఒక్కసారి చెప్పారు.
అంటే చెన్నై ఎయిర్పోర్ట్లో నేను డబ్బింగ్కి వెళ్ళుంటే అక్కడ జరిగింది. సో మాస్క్ పెట్టుకుని ఉన్నా, మాట్లాడితే వాళ్ళు అడిగారు ఒకసారి మాస్క్ తీయండి అని. అప్పుడు తీస్తే లేదు ఓకే ఓకే అన్నారు. ఎందుకో నాకు తెలియలేదు. తర్వాత చెప్పారు వెళ్తుంటే, మీ వాయిస్ని నేను సాయి పల్లవిలా అనిపించింది వింటుంటే అని. అది చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కనిపించకపోయినా వినిపిస్తుంది కదా అని అదొక హ్యాపీ. ఓకే ఓకే. ఇంకోటి సెకండరీ వచ్చేస్తే, ఎడ్యుకేషన్కి వచ్చేస్తే నేను సిటీలో ఉంటాను, ఇలాంటివి బయటికి వస్తే నాకు పబ్లిక్లో ప్రాబ్లం అవుతుంది అని ఒక చిన్న ఇంటెన్షన్ మీద ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పడంతో నేను ఇవ్వలేదు. ఇప్పటికీ నా స్టడీస్ అయిపోయాయి. బట్ నాకేం అక్కర్లేదు ఫేమ్. బట్ నేను చెప్పానన్న ఒక చిన్న గుర్తింపు, ఒక లిటిల్ డైరీ అంటారు కదా, నేను చెప్పానని మా పిల్లలకి, మా ముందు తరాలకి కూడా తెలియాలి కదా, అందుకని ఒక చిన్న ఇంట్రో. ఓకే. అండ్ ఒక్కసారి విందామా, ఏమన్నా మా కోసం చెప్పగలరా? డెఫినెట్ గా. స్పెషల్ గా చూసుకుంటే నేను సాయి పల్లవికి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే. ఆల్సో నాని గారికి కూడా. ఓకే. ఎంత ఫ్యాన్ అంటే ఇంకా చెప్పలేను. వాళ్ళ కోసం ఏదైనా చేయగలను. ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ అన్ని. ఇప్పుడు నేను ఫిదా నుంచి నేను సాయి పల్లవి గారి డబ్బింగ్ ట్రాక్ చెప్తాను. వచ్చేసి ఒక సీన్ లో తను రైల్వే స్టేషన్ లో పరిగెడుతుంది. ఆ సీన్, బాడుకో బలిసిందారా ముక్కలు ఇరగొడతా నకరాలా అని ఒక సీన్ చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఏంది అప్పుడే వచ్చేసిన, నాన్న చెప్పిండే అక్కకు పెళ్లి చూపులు అందుకే వెళ్తున్నా. ఎంతమంది ఏంటో పడ్డరే, ఎవరికి ఓకే కాలే, అమెరికా టోడే కావాలి అలా ఉంటుంది తంది. అండ్ సెకండ్ ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది. ఆఫ్టర్ తను యాక్సెప్ట్ చేస్తుంది, శరణ్య గారు యాక్సెప్ట్ చేసిన సీన్ కిచెన్ లో ఒక సెట్ చేస్తుంటారు. అప్పుడు చెప్తుంది, నాన్నకు నచ్చిండు, పెళ్లికి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేది. ఇసుటి బక్వా స్టోరీలు చెప్పకే బాబు ప్లీజ్, మంచిగా నచ్చితేనే చెప్పు. లైక్ నాన్న ఇట్లే చెప్పినా, ఇట్లే అడిగినా, నువ్వు నేను ఒకే తీరు అడిగిన కదే చెప్పు. అయినా ఏంది నాన్న ఎప్పుడు అమ్మాయిలు ఇవ్వాలనా, ఇది ఎవరు తెచ్చిరో కానీ చాలా పెద్ద మోసం, డోకా. నేనైతే హీరో మెడ్చి పెట్టిపోయేదిలే, నేను నీకు ముందే చెప్పిన కదా నీ కొడుకు లెక్క. సో అండ్ లవ్ స్టోరీకి వచ్చేసి ఒక సీన్లో, వద్దబ్బా నీకు హార్ట్ లేదబ్బా, గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసి అని చెప్తుంది. ఒక సిటీ ఎంట్రీలో తను కూడా నాలాగా మీరు అనుకున్నట్టుగా నేను కూడా హైదరాబాద్కి కొత్త అనుకున్నాను కదా, ఏం లేదు నేను పాతే. కానీ లవ్ స్టోరీ సినిమాలో తను కొత్తగా వస్తుంది. అప్పుడు ఆటో డ్రైవర్తో ఒక సీన్ ఉంది. అప్పుడు చెప్తుంది, ఆ ఆటోడు నా 5 రూపాయలు నొక్కేసిండే, ఆటోనికి హార్ట్ లేదే, ఏంది ఇట్లా కూడా ఉంటారా అని చెప్తుంది. సో అది వచ్చేసి సాయి పల్లవి గారిది. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ కూడా ఉంది ఒకటి, అందులో చెప్తుంది, నీకు తెలుసా శామ్, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడికి దగ్గరికి వెళుతుందంట. నేను కూడా చనిపోయే వేళ వస్తే ఇలా ఒక అమావాస్య రోజు నీ వడిలో పడుకుని నిండు చంద్రుని చూస్తూ చనిపోవాలని నా కోరిక. సో సూపర్ తమ్ముడు, అసలు సూపర్.